హాయ్ ఫ్రెండ్స్! వీక్లీ వన్స్ పెట్టే ఈ హెయిర్ ప్యాక్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటే నమ్మక తప్పదండి. వీక్ హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా మార్చాలా, డల్, డ్రై, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేయాలన్నా ఇలాంటి హోమ్‌మేడ్ హెయిర్ ప్యాక్స్ ఖచ్చితంగా వాడాలి అండి. ఊడుతున్న జుట్టు, పల్చని జుట్టును చెక్ పెట్టాలా? అంతే కాదండి, హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడల్లా మీ హెయిర్ ఇంకా ఎక్కువగా ఊడుతుందా? అయితే నేను చెప్పిన ఈ ట్రిక్స్‌ని ఫాలో అవ్వండి. జీరో హెయిర్ ఫాల్, ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కంపల్సరీ. హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. మనం హెయిర్ ప్యాక్ హెయిర్ కలరింగ్ కోసం కూడా పెడుతుంటాం. అలాంటి హెయిర్ ప్యాక్‌ని మనం ఇంకొద్దిగా స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి ఒక పవర్‌ఫుల్ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేయొచ్చండి. ఇది మనకు హెయిర్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. మన హెయిర్‌కి సిల్కీగా, సాఫ్ట్‌గా కూడా తయారవుతుంది. ఎందుకంటే ఇందులో గోరింటాకు ఉంది. గోరింటాకు న్యాచురల్‌గా మంచి షైన్‌నిస్తుంది. దాంతో పాటు మన హెయిర్‌కి ఒక కూలింగ్ ఎఫెక్ట్, మన స్కాల్ప్‌కి ఒక కూలింగ్ ఎఫెక్ట్, మన హెయిర్‌కి ఒక కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. సో, అన్ని విధాలుగా యూజ్ అయ్యే ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ గ్రోత్, హెయిర్ కండిషనింగ్, హెయిర్ కలరింగ్ అండ్ దాంతో పాటు మన హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ గనక మనం అన్నీ మిక్స్ చేసి ఒక టోనర్ లాగా తయారు చేసి టోనరు, షాంపూ ప్లస్ హెయిర్ ప్యాక్ ఇలా 3 విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా పెట్టాలి? దీని ఇంకా బెనిఫిట్స్ ఏమి? ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీ హెయిర్ ఫాల్‌ను తగ్గించి హెయిర్ గ్రోత్ చేయాలి అంటే ఇలాంటి పవర్‌ఫుల్ హోమ్‌మేడ్ హెయిర్ ప్యాక్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. వచ్చేయండి, ప్రిపేర్ చేసి మనం హెయిర్ ప్యాక్‌ని చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఒక ఐరన్ కడాయిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ టీ ఆకు, ఇంట్లో మనం టీ చేయడానికి వాడతాం కదా! అదే టీ ఆకు చాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ అంతా గోరింటాకు, ఫ్రెష్ గోరింటాకు. ఒకవేళ మీకు దొరకదు అన్నట్లయితే మీరు డ్రై కూడా యూజ్ చేయొచ్చు. మనకు ఎక్కడన్నా మనం పోయినప్పుడు గోరింటాకు దొరుకుతుంది గదా! అది మనం ఆరబెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఇలా హెయిర్ కేర్ చేయొచ్చు మనము. సో, చేతులకు, కాళ్ళకు పెట్టుకోవాలి అంటే మనకు ఫ్రెష్ కంపల్సరీ. ఇలా మనం డ్రై చేసి పెట్టుకుంటే హెయిర్ కేర్‌కి మనం ఎప్పుడైనా వాడొచ్చు. సో, ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఒక మంచి హెయిర్ కలర్ కావాలి, బ్రౌనిష్ హెయిర్ కలర్ కావాలి, హెయిర్ మంచిగా షైనీగా ఉండాలి అంటే ఈ ఐరన్ కడాయి అనేది కంపల్సరీ తీసుకోండి. లేదండి, హెయిర్ గ్రోత్ కోసం పెడుతున్నాము, హెయిర్ థిక్‌నెస్ అవ్వడానికి పెడుతున్నాం ఈ ప్యాక్ అన్నట్లయితే మీరు వేరే ఏ గిన్నెలో అయినా చేయొచ్చు. మీరు వైట్ హెయిర్స్‌ని బ్రౌన్‌గా మార్చాలనుకున్నా, బ్లాక్ హెయిర్స్‌ని బ్రౌన్‌గా మార్చాలనుకున్నా ఈ హెయిర్ ప్యాక్, ఈ ప్రాసెస్ మొత్తం ఐరన్ కడాయిలో ఖచ్చితంగా చేయండి. సో, ఇలా మనం కలుపుతూ ఉండాలండి. లేదంటే గోరింటాకు పైన వచ్చేస్తుంది. మనం కలుపుతూ ఉంటే గోరింటాకు లోపల వరకు వెళ్తుంది. బాగా ఉడుకుతుంది. అండ్ వీటి రిచ్‌నెస్, గుడ్‌నెస్, వీటి స్ట్రెంత్ అంతా మనకు ఈ టోనర్‌లో వచ్చేస్తుంది. ఇది మనం వడగట్టేసి షాంపూ డైల్యూట్ చేసైనా హెయిర్ వాష్ చేయొచ్చు. లేదా మనం స్కాల్ప్‌లో స్ప్రే అయినా చేయొచ్చు. హెయిర్ ప్యాక్ పెట్టలేము, తలనొప్పి ఉంది, ప్రతి ఒక్కసారి హెయిర్ ప్యాక్ పెట్టాలంటే ఇబ్బంది అనే వాళ్ళకి ఇలాంటి టోనర్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. స్కాల్ప్‌లో ఈజీగా పెనిట్రేట్ కూడా అయిపోతుంది. ఎవ్రీ టైమ్ హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం గూడా లేదు. సో, 5-7 నిమిషాల వరకు బాగా ఉడికించానండి. చల్లారిన తర్వాత మనం ఇలా వడగట్టేసుకోవాలి. సో, ఒక డార్క్ హెయిర్ టోనర్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీని తర్వాత మనం హెయిర్ ప్యాక్ మిక్స్ చేయాలి. ఇక్కడ నేను నిషా తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్ చిన్నవి వస్తాయి గదా! అది తీసుకున్నాను. లేదు, మీరు రెగ్యులర్‌గా ఏదైనా యూజ్ చేస్తున్నారు వేరే కంపెనీది, లైక్ నూపూర్, హిమాలయ, ఆహ్, సత్రంగ్ ఇలా కలర్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. రంగోలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఏదైతే మీకు సూటబుల్ అవుతుందో అదైనా తీసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ టైమ్ ఒక పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే నిషా చాలా బాగా వర్క్ చేస్తుందని నేను చాలా సార్లు యూజ్ చేశాను. మంచి ప్యాకేజింగ్ గూడా ఉంటుంది. కలర్ గూడా చాలా బాగొస్తుంది. సో, దీన్ని మనం టోనర్‌లో మిక్స్ చేసుకోవాలి. ప్యాక్ మొత్తం మనకెంతైతే అవసరం ఉందో మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మిక్స్ చేయాలి. అండ్ దాంతో పాటు మిక్స్ చేసిన తర్వాత 4-5 అవర్స్ మనం మినిమమ్ రెస్ట్ ఇవ్వాలండి ఈ హెయిర్ ప్యాకు. ఎందుకంటే ఇది డ్రై పౌడర్ కాబట్టి మనం చేసిన టోనర్‌లో బాగా యాక్టివేట్ అయ్యి, మిక్స్ అయ్యి, ఆ తర్వాత దీని కన్సిస్టెన్సీ వచ్చేసి లైక్ ఒక క్రీమ్ లాగా వస్తుంది. దీని టెక్స్చర్ గూడా చాలా బాగొస్తుంది. సో, అంతవరకు మనం రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడే గాని మనం ఇదే కాదండి, ఏ హెయిర్ ప్యాక్ కలిపినా గూడా వెంటనే ఒక హాఫ్ అన్ అవర్‌లో మాత్రం అస్సలు పెట్టే హడావిడి పెట్టుకోకండి. రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మీరు ప్యాక్ అనేది అప్లై చేయండి.
ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత ప్యాక్ ఎలా ఉంటుందని చూపిస్తానండి. చూడొచ్చు ఇలా ఉంటుంది. కన్సిస్టెన్సీ గూడా ఇంతే పెట్టేసుకోండి. నేను మా అమ్మాయికి డ్రై హెయిర్స్‌లో అప్లై చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మనం చేతి నుంచి జారవేస్తే ఈజీగా జారిపోవాలి. థిక్ పేస్ట్‌గా మాత్రం అసలెప్పుడు పెట్టకండి. డ్రై హెయిర్స్‌లో అయితే అస్సలు పెట్టకండి. అస్సలు డ్రై హెయిర్ ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. సో, కొంతమంది చెప్తుంటారు హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత మనకు హెయిర్ ఇంకా డల్ అయిపోయింది, ఫ్రీజీ అయిపోయింది, రఫ్ అయిపోయిందని. సో, ఇలాంటి పొరపాట్లే అండి. చిన్న చిన్న పొరపాట్లే మన హెయిర్‌ను డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడే గానీ హెయిర్ ప్యాక్స్ అనేవి చాలా థిక్‌గా అప్లై చేయకండి. సో, ఇప్పుడు మనం వేసిన గోరింటాకు, టీ ఆకు, మెంతులు వీటి బెనిఫిట్స్ గురించైతే తెలుసుకుందామండి. గోరింటాకు ఇది ఒక నేచురల్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. వీక్‌గా ఉన్న మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా మారుస్తుంది. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. హెయిర్ పల్చగా ఉంది అనే వాళ్ళకి గోరింటాకు రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే హెయిర్ మందంగా తయారవుతుందండి. అండ్ మెంతులు ఇందులో ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో, మన హెయిర్‌కి ఐరన్, ప్రోటీన్ అనేది చాలా అవసరం. హెయిర్ విరిగే సమస్య ఉంటుంది గదా! వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ చేయాలి అండి. ప్రోటీన్ ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో అప్పుడే మన హెయిర్ అనేది విరిగిపోతుంది. అదే కాదండి మన ఐలాషెస్ గూడా ఊడిపోతాయి. మనకు ప్రోటీన్, ఐరన్ తక్కువ అయిపోతే. సో, అన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలండి. అప్పుడే మనకు హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. హెయిర్ హెల్తీగా గూడా ఉంటుంది. హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. అండ్ మనం యాడ్ చేసిన టీ ఆకు ఇది గూడా మన హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్‌గా బూస్ట్ చేస్తుంది. మన హెయిర్ కలర్‌ను ప్రొటెక్ట్‌గా చేస్తుంది. మనకు హెయిర్ కలర్ అదే వైట్ హెయిర్స్ రావడాన్ని మనం స్లో చేయాలి ఆ ప్రాసెస్‌ని అనే వాళ్ళకైతే టీ ఆకు ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ చాలామంది చెప్పే ఒకే మాటండి. హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు మా హెయిర్ ఇంకా ఎక్కువగా రాలిపోతుందని. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను మీకు. మా అమ్మాయి హెయిర్ ఎంత రాలిందనేది. సో, కొన్ని కొన్ని టిప్స్ గనక మనం ఫాలో అయితున్నట్లయితే ఇలాంటి హెయిర్ ఫాల్ అనేది అస్సలవ్వదండి. ఏదో నామమాత్రానికి 10, 20 హెయిర్ రాలిందా లేదా అన్నట్లు అంతే. గుచ్చులు గుచ్చులుగా హెయిర్ రాలుతుందన్నట్లయితే మాత్రం కంపల్సరీగా కేర్ అనేది ఖచ్చితంగా చేయాలండి. హెయిర్ ప్యాక్ ఇలా అప్లై చేసిన తర్వాత 40-50 మినిట్సే ఉంచుతానండి నేను మా అమ్మాయికి. ఎందుకంటే తనకు పొడవైన హెయిర్ కాబట్టి ప్యాక్ అప్లై చేసిన తర్వాత తల మొత్తం బరువైపోతుంది. అందుకనే డ్రై హెయిర్స్‌లో అప్లై చేసింది కాబట్టి మా అమ్మాయి షాంపూ యూజ్ చేయలేదండి. షాంపూ యూజ్ చేయాలా లేదా అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. సో, చూడొచ్చండి డ్రై హెయిర్స్‌లో మనం అప్లై చేసినా గూడా హెయిర్ ఎంత సిల్కీగా ఉంది. అండ్ కలర్ గూడా చాలా బాగొస్తుందండి. మంచి కలరొస్తుంది. వైట్ హెయిర్స్‌కైతే ఫస్ట్ టైమ్‌కి ఒక మంచి కలరొస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ మా అమ్మాయి రెగ్యులర్‌గా యూజ్ చేస్తుందండి. సో, చూసారు కదండీ ఎంత ఈజీ ప్రాసెస్. ప్రతి ఒక్కటి నేచురల్ ఇంగ్రీడియెంట్. దీంతో పాటు మన హెయిర్ ఫాల్‌ని రెడ్యూస్ చేసి, హెయిర్ గ్రోత్‌ని గూడా మనం ప్రమోట్ చేసి, దీంతో పాటు మన హెయిర్ కలర్‌ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. బయట మార్కెట్‌లో దొరికే కలరింగ్ కన్నా ఇవి చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి ఒక్కటి ఈజీగా దొరుకుతాయి. అండ్ మనం అప్లై గూడా చాలా ఈజీగా చేయొచ్చు. సో, ఇలాంటి ప్రాసెస్‌తో గనక మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేస్తున్నట్లయితే మీ వీక్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. హెయిర్ ఫాల్ గూడా తగ్గుతుంది. సో, తప్పకుండా వీడియోని చూడండి, ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే మీ అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. అండ్ నోటిఫికేషన్ గూడా ఆల్ బెల్‌తో యాడ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా కొత్తగా మీ వరకు చేరవేస్తాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.